హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద శోభా హెల్తీ ఫుడ్స్ అండి. మీకు ఈరోజు తందూరి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి. ఈజీగా సింపుల్ స్టెప్తోనే ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. అది కూడా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి. ఓవెన్ లేకుండా ప్యాన్లోనే ఎలా చేసుకోవచ్చు అనేది మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళండి, ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. చూడండి, సూపర్గా టేస్టీగా ఉంటుందండి తందూరి చికెన్ అనేది. ఇప్పుడు తందూరి చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది చెప్తానండి. నా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఇక్కడ కావాల్సిన 2 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ఇప్పుడు తందూరి చికెన్కు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా నేను కట్ చేసుకున్న ఆనియన్ తీసుకున్నానండి, 1 అల్లం ముక్కలు తీసుకున్నాను, పచ్చిమిర్చి అండి 4 పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి తీసుకున్నాను, వెల్లుల్లి తీసుకున్నానండి. ఇప్పుడు ఇది మిక్సీకి వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అండి వాటర్ ప్లేస్లో మనం ఇప్పుడు పెరుగు వేసుకుంటున్నాము. 2 టేబుల్ స్పూన్ నేను పెరుగు వేసేసుకుంటున్నాను. పెరుగు వేసేసుకొని మళ్ళీ మిక్సీకి వేసేసుకుందాము. చూడండి, ఇలా కొద్దిగా పెరుగు తీసుకున్నాను మ్యాగ్నేట్ చేసుకోవడానికి మనకు. అలాగే తందూరి మసాలా అండి, కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసేసుకోవాలండి ఇందులో. వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే రుచికి సరిపడిన సాల్ట్ వేసేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం కలుపుకొని పెట్టుకోవాలి. ఇక్కడ 2 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ఏ సైజులోనే తీసుకోవచ్చు, పెద్ద సైజులో కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం సైజులో తీసుకున్నానండి. ఇవి 2 టైమ్స్ సాల్ట్ వాటర్లో పసుపు వేసుకొని కడుక్కున్నానండి లెగ్ పీసెస్ని. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ని మనం నైఫ్తో ఘాట్లు పెట్టేసుకుందామండి. ఘాట్లు పెడితే ఏంటంటే మసాలా మ్యాగ్నేట్ చేసింది మంచిగా పడుతుంది, అలాగే మనకు తొందరగా కూడా అవుతుందండి. చూడండి, నేను చూపించిన విధంగా ఇలా పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి నిమ్మరసం వేసేసుకోవాలండి. అలాగే సాల్ట్ వేసేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇలా మొత్తం బాగా కలుపుకోవాలండి ముక్కలకి మంచిగా నిమ్మరసం అనేది నేను చూపించిన విధంగా. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకున్నది ముక్కలకి వేసేసుకోవాలండి. మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాగ్నేట్ అండి మొత్తము. నేను ఇక్కడ ఈ ముక్కలకి సరిపోయినంత ప్రిపేర్ చేసుకున్నానండి. బాగా పీసెస్కి పట్టించాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇప్పుడు ఇది అండి మనము 4 to 5 అవర్స్ పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి వేసుకుందాము. చూడండి, ఇక్కడ ఒక ప్యాన్ తీసేసుకుందాము. ప్యాన్లో ఇప్పుడు నెయ్యి వేసేసుకుందామండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకోవచ్చు. నెయ్యి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలండి. ఇలా బ్రష్తో అనేసుకోవాలి మొత్తం ప్యాన్ మొత్తము. ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే ప్యాన్లో అండి. నేను ఇక్కడ ప్యాన్లో చేస్తున్నాను. ఇప్పుడు పీసెస్ అనేది నిదానంగా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. పెట్టేసేటి క్లిప్ అనేది మిస్ అయిందండి.
చూడండి ఇప్పుడు మూత పెట్టేసేసుకుందాము. 15 మినిట్స్ ఉడికించుకోవాలండి. చూడండి ఇప్పుడు ఓపెన్ చేద్దాము. ఇప్పుడు రివర్స్లో వేసేసుకుందాము. నిదానంగా వేసేసుకోవాలండి. 15 మినిట్స్ వరకు ఉడికించుకుందాము మూత పెట్టేసేసుకొని. ఇప్పుడు ఇలా సైడ్కి మసాలా వేసేసుకోవాలండి. సైడ్కి ఉన్నది ఇలా వేసేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసేసుకుందామండి. 10 మినిట్స్లో ఉడికించుకుందాము. చూడండి మనకు తందూరి చికెన్ అనేది రెడీగా అయిపోయింది. స్మోకీ ఫ్లేవర్ రావడానికి అండి ఒక బొగ్గుని తీసుకొని వేడి చేసేసుకోవాలండి. వేడి చేసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకొని ఇలా పెట్టేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. 10 మినిట్స్ వరకు స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుందండి. 10 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసేసేయాలండి. చూడండి మనకు తందూరి చికెన్ అనేది రెడీగా అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి మనకు తందూరి చికెన్ అనేది రెడీగా అయిపోయిందండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చండి. టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుందండి. మనం ఓవెన్ లేకుండా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది చెప్పండి. చూడండి చూస్తున్నారు కదా సూపర్గా టేస్టీగా ఉంటుందండి తందూరి చికెన్ అనేది. ఓకేనా? ఈ వీడియో కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను కొత్త రెసిపీస్ పెడుతుంటాను. నా వీడియోస్ చూసినందుకు థ్యాంక్ యూ అండి.